ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము. బరబ్బా భయంకరమైన నేరస్తుడిగా మరణించడం సబబే. అతడు చెరసాలలో ఉండి తనకు సంభవింపబోయే శిలువ మరణాన్ని తలుచుకుంటూ గుండెదడతో భయకంపితుడైపోయాడు. శిక్షకు అమలుపరిచే ఈ ఉదయం ప్రజలంతా యేసుని సిలువ వేయండి, బరబ్బాను మాకివ్వండి అంటూ కేకలేస్తుంటే పిలాతు ఆశ్చర్యపోయాడు. చివరికి పిలాతు ఇందులో తన దోషమేమీ లేదంటూ చేతులు కడుక్కున్నాడు. జైలరు మంచి వార్త పట్టుకొని బరబ్బా ఉన్న జైలుకి వెళ్ళాడు. ఓ బరబ్బా, నీవు విడిపింపబడ్డావు, నీకు బదులు యేసు మరణించబోతున్నాడు అని అతను చెప్పాడు. ఈ మాటలు బరబ్బా ఏమాత్రం నమ్మలేకపోయాడు. కానీ స్వాతంత్రుడిగా జైలు నుండి బయటకు వెళ్ళిపోయాడు. యేసు ప్రభుని బట్టి నేను మరణించనక్కర్లేదు, కానీ నేను జీవిస్తాను అని తనలో తాను అనుకున్నాడు. ప్రార్థన. యేసయ్యా, నా ప్రియ రక్షక, నా స్థానంలో నీవు మరణించినందుకు నేనెంతగానో స్తుతిస్తున్నాను. నీవు నా అపరాధాన్ని, అవమానాన్ని ఆ సిలువలో భరించావు. అంతేగాక సిలువలో నా ప్రభు చేసిన ఆ గొప్ప బలియాగంను బట్టి నేనెంతగానో ఆనందిస్తున్నాను. నా ప్రభువా, నా దేవా, నీకే వందనములు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.